రేపటి జనహిత పాదయాత్రను విజయవంతం చేయాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. ఇందిరమ్మ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించేందుకే జనహిత పాదయాత్ర అంటున్న మంత్రి సీతక్కతో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని వర్ధన్నపేట నియోజకవర్గంలో ఈ నెల 25న మీనాక్షి నటరాజన్ జనహిత పాదయాత్ర చేయబోతున్నారు. ఈ పాదయాత్రలో టీపీసీసీ అధ్యక్షుడితో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు కూడా పాల్గొనబోతున్నారు. ఈ పాదయాత్ర యొక్క ఉద్దేశం ఏంటనేటువంటిది మంత్రి సీతక్క ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం. జనహిత పాదయాత్ర ద్వారా ఏం చెప్పదలుచు? జనహిత అంటే అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రతినిత్యం ప్రజల సమస్యలను వినడం, వాటిని పరిష్కారం చేయడం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటం చేసినాం, ఇప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రజా సంక్షేమం కోసం కట్టుబడి పనిచేస్తా ఉన్నాం. పథకాలు కూడా ఏ స్థాయిలో పబ్లిక్లోకి వెళ్తున్నాయి అని తెలుసుకునేటువంటి యాత్ర ఇది. క్యాడర్లో కూడా ఒక జోష్ తీసుకురావడం, క్యాడర్ని కూడా మరింత యాక్టివేట్ చేసి ప్రజలకు దగ్గరగా ఉండే విధంగా కూడా ఈ జనహితం క్యాడర్ కూడా హితం పలుకుతుంది. మా ఏఐసిసి ఇన్ఛార్జ్ గారు వారు చాలా సింపుల్గా పబ్లిక్తో ఉండేటువంటి వ్యక్తి. సో ఈ యొక్క పాదయాత్ర తర్వాత తెల్లారి శ్రమదానం కూడా పెట్టడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనండి. పబ్లిక్తో ఉండడం ప్రతినిత్యం మేము అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజా సమస్యల పరిష్కారమే మా లక్ష్యంగా ఈ జనహిత కార్యక్రమం నడుస్తుంది. విపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ ను విమర్శిస్తున్నారు తరచుగా. ఇటీవల కేటీఆర్ కాంగ్రెస్ పార్టీని థర్డ్ క్లాస్ పార్టీ అని ఒక విమర్శ కూడా చేశారు. దాని మీద మీరేం చెప్తారు? ఈ దేశానికి స్వతంత్రం తీసుకురావడం కోసం పోరాడి ఎంతో మంది మహనీయులు ప్రాణాలు అర్పించారు. జవహర్లాల్ నెహ్రూ లాంటి వాళ్ళు 10-15 సంవత్సరాలు జైలు జీవితాన్ని అనుభవించారు. మరి అలాంటి నాయకులతో వచ్చినటువంటి ఈ పార్టీని లక్షల మందికి, కోట్ల మందికి భూములు పంచింది ఆనాడు ఇందిరమ్మ, ఇల్లులు ఇచ్చింది ఆనాడు ఇందిరమ్మ, ఈనాడు ఇస్తున్నాం. ఈరోజు దొరల పాలనలో ఏ పేదలకు న్యాయం జరగలేదు. కాబట్టి ఇవాళ మేము పేదల పక్షాన, పేదల కడుపు నింపడం కోసం సన్న బియ్యం ఇస్తున్నాం, ఉచితంగా 200 కరెంటు యూనిట్లు ఇస్తూ ఉన్నాం, ఇందిరమ్మ ఇల్లు 5 లక్షలతోటి కట్టిస్తూ ఉన్నాం. ఇవన్నీ చేస్తున్నందుకు మేము ఇవాళ థర్డ్ క్లాస్, అసలు థర్డ్ క్లాస్ అంటే ఎవరు థర్డ్ క్లాస్ కిందికి వస్తారో అర్థం చెప్పాలి. అంటే అప్పర్ కులమా, డబ్బులు ఉన్నోళ్ళ ఫస్ట్ క్లాస్ వాళ్ళు, లేదా పెద్ద కులం వాళ్ళ, లేదా అహంకారం ఉన్నోళ్ళ, దురహంకారం ఉన్నోళ్ళ, పెద్దవాళ్ళు అంటే థర్డ్ క్లాస్ అంటే ఏంటిది మాకు అర్థం కాలేదు. అంటే పేదలు థర్డ్ క్లాసా, పేదల పక్షాన నిలబడేటువంటి ప్రభుత్వం పార్టీ థర్డ్ క్లాసా? ఇవాళ తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీగా పేదల సంక్షేమం కోసం పాటుపడుతుంటే ఆయన ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళి ఆ మాటలు మాట్లాడుతున్నాడు. కాబట్టి నాకు ఒకటే డౌట్, అసలు థర్డ్ క్లాస్ అంటే నీ దృష్టిలో ఎవరు? పేదల, చిన్న చిన్న కూలి కుటుంబాల సంక్షేమం కోసం పనిచేసే మా కాంగ్రెస్ పార్టీయా? కాంగ్రెస్ చరిత్ర 130 సంవత్సరాల చరిత్ర, మొత్తం చరిత్ర అంతా త్యాగాలే ఉన్నాయి. రాజభోగాలు లేవు కాంగ్రెస్ పార్టీలో, త్యాగాలే ఉన్నాయి, జైలు జీవితాలు ఉన్నాయి, మరణాలు ఉన్నాయి. ఇందిరమ్మ లాంటి వాళ్ళు గుండ్లకు బలైపోయారు, రాజీవ్ గాంధీ శరీరం తుక్కు అయిపోయింది. ఇట్లాంటి మహనీయుల ఏర్పాటు చేసినటువంటి పార్టీని ఈరోజు అలా విమర్శించడం అంటే ఆయన పాపం అధికారం పోయింది, కుటుంబంలో అన్నా చెల్లెల సమస్యలు, ఇట్లాంటి వాటితోటి ఏం మాట్లాడాలో తెలియక ఆ మాట మాట్లాడుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది సీతక్క గారి అభిప్రాయం. మొత్తంగా ప్రతిపక్షంలోనో విపక్షంలో ఉన్న జనహితం కోసమే కాంగ్రెస్ పాటుపడుతోందని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నటువంటి కేటీఆర్ అసలు థర్డ్ క్లాస్ అంటే అర్థం ఏంటో చెప్పాలని ఆమె సూటిగా ప్రశ్నిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్.